నమస్తే. ఇరాన్‌తో అమెరికా అణు చర్చలు చెప్పుకోదగ్గ పురోగతి సాధిస్తూ ఉన్నా లెక్క చేయకుండా అధ్యక్షుడు ట్రంప్ దానిపై ఉన్నట్టుండి యుద్ధానికి తెరతీశారు. ఆ దేశం ఎన్నటికీ అణ్వస్త్రాలను తయారు చేయకుండా అడ్డుకోవడమే తన లక్ష్యము అని ప్రకటించారు. ఇజ్రాయెల్‌తో కలిసి ఉన్న పళంగా ఇరాన్‌పై అంత స్వేచ్ఛగా దాడికి దిగగలిగారు అంటే దాని వద్ద అణుబాంబులు లేకపోవడమే కారణము అని చెప్పవచ్చు. ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యాపై మాత్రం ట్రంప్ ఎంతగా కత్తులు నూరినా 4 ఏళ్లుగా కఠిన ఆంక్షలు తదితర చర్యలకే పరిమితమయ్యారే తప్ప ఎన్నడూ యుద్ధానికి దిగే సాహసం చేయలేదు. ఆ దేశం వద్ద అపారంగా పోగుబడ్డ అణ్వాయుధ నిల్వలే అందుకు ప్రధాన కారణమన్నది బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అణుపాఠవమున్న దేశాలెన్ని, వాటి వద్ద ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయన్నది ఒకసారి చూస్తే అణ్వస్త్ర దేశాల జాబితాలో అగ్రస్థానం అమెరికా, రష్యాలదే. ప్రపంచంలోని మొత్తం అణుబాంబుల్లో 90% పైగా ఈ రెండు దేశాల వద్దే పోగుబడ్డాయి. ఆ రెండింట్లో సంఖ్యాబలం రీత్యా రష్యాదే పైచేయి. అమెరికా వద్ద 5,277 అణుబాంబులుంటే రష్యా వద్ద ఏకంగా 5,459 దాకా పోగుబడ్డాయి. అమెరికా తన అణ్వాయుధాలను బెల్జియం, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, టర్కీల్లో కూడా మోహరించి ఉంచడం విశేషం. రష్యా కూడా తన అణ్వస్త్రాలలో కొన్నింటిని మిత్రదేశం బెలారస్లో ఉంచింది. ఇతర అణ్వస్త్ర దేశాలలో ఇజ్రాయెల్, ఉత్తర కొరియా వద్ద ఉన్న అణుబాంబుల సంఖ్యపై ఖచ్చితమైన స్పష్టత లేదు. ఇజ్రాయెల్ వద్ద కనీసం 200 అణుబాంబుల తయారీకి అవసరమైన అన్ని వనరులు ఉన్నట్టు చెబుతారు. ఆ దేశం ఇప్పటికే 90 అణుబాంబులను తయారు చేసింది అని అంచనా. ఉత్తర కొరియా కూడా 50 అణుబాంబుల తయారీకి అవసరమైన యురేనియం తదితరాలను పలు మార్గాల ద్వారా సేకరించి ఉంచుకున్నట్టు రక్షణ నిపుణులు చెబుతున్నారు. అణు పాఠవం ఉన్న మొత్తం 9 దేశాల వద్ద కలిపి 12,341 అణుబాంబులున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ అటామిక్ సైంటిస్ట్ 2025 నివేదిక చెబుతోంది. వాటిలో 9,600కు పైగా అణు వార్హెడ్లు ఏ క్షణంలోనైనా ప్రయోగించేందుకు సిద్ధంగా ఆయా దేశాల సైన్యం నియంత్రణలో ఉన్నట్టు సమాచారం. అయితే ప్రచ్ఛన్న యుద్ధ కాలంతో పోలిస్తే ఇది చాలా తక్కువ కావడమే విశేషం. ఆ సమయంలో ప్రపంచ దేశాలన్నిటి దగ్గర కలిపి ఏకంగా 70,000కు పైగా అణు వార్హెడ్లు పోగుబడ్డాయి.